That is not my question. That is not my question. My question is that is my interpretation. Oh, okay, అలా చెప్పండి. స్పెషల్ స్టేటస్ అయితే వస్తది, కాంగ్రెస్ వస్తే డెఫినెట్ గా వస్తది. కాంగ్రెస్ వస్తే చెప్పనక్కర్లే. అది చెప్పేసి ఏది ఈయన అక్కడ తెలుగుదేశం అధికారంలో ఉన్నా వస్తుంది. whatever. I have two comments. ఒకటి దేశమంతా జరుగుతున్న ఐడియాలజికల్ పొలిటికల్ బ్యాటిల్ కి ఆంధ్రప్రదేశ్ లో సంబంధం సో అంత ఊరంతా ఉదారైతే ఉల్లిగడ్డ ఉదారైతే రెండోది చంద్రబాబు నాయుడు రజని ఒక చంద్రబాబు నాయుడు పదే పదే మారుస్తాడని తంటాలు పడి ఏదో వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ మార్చి ఇప్పటికిప్పుడు రిస్క్ తీసుకుంటాడు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ ఇంపార్టెంట్. చంద్రబాబు రాని, జగన్ రాని, ఎవరు రాని, ఇండియా అది మన్మోహన్ సింగ్ హామీ. మన్మోహన్ సింగ్ కానీ ఇంకా ఇండియా కూటమి ఇంకా అంత స్కోప్ కనిపించలేదు నాకు. ఇంకా ఊరంతా ఒక దారి, ఉలిపి కట్ట ఒక దారి అని అన్నట్టు గతంలో కూడా ఒక సందర్భంలో దేశమంతా ఇందిరాగాంధీని ఓడిస్తే ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రం మాత్రమే ఆమె ఇప్పుడు కూడా సపరేట్ గా థింక్ చేస్తుంటారు. అందుకే రాణి అని చెప్పాను. హీ విల్ గివ్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. మొదటి నుంచి కూడా ఆయన చెప్పినట్టుగా ఇందిరాగాంధీని వ్యతిరేకిస్తూ 40 సీట్లు వచ్చినాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో. అండ్ ఆంధ్రప్రదేశ్ నెవర్ వెంట్ అలాంగ్ విత్ ది నేషనల్ మూడ్ తో వెళ్ళలేదు. అంచేత 2014 ఎలక్షన్లో తీసుకున్నా కూడా నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చినా కానీ, కూటమి గెలిచినా కానీ వైఎస్ఆర్సీపీకి 8 పార్లమెంట్ సీట్లు గెలిచినారు. సో మీరు ఆంధ్రప్రదేశ్ ఎట్లానో వెస్ట్ బెంగాల్ అందరినీ ఈసారి దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షించింది వెస్ట్ బెంగాల్. కానీ ఇక్కడ దీదీ వెనకబడిపోయారు. బీజేపీ పదే పదే చెప్తున్నట్లుగా ఇక్కడ ఉన్న 42 సీట్లకు గాను ఇప్పటి వరకు 24 చోట్ల బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. దీప్తి 42లో ప్రస్తుతానికి బీజేపీ మనకి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ 24 చోట్ల బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంటే తృణమూల్ కాంగ్రెస్ 14 చోట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. అదేవిధంగా బీజేపీ ఇక్కడ 26 సీట్లకు, గుజరాత్లో 26 సీట్లకు గాను 23 సీట్లలో క్లియర్ కట్ ముందంజలో కనిపిస్తుంది. ఇక్కడ అనూహ్యంగా ఇండియా కూటమి ఇక్కడ ఏమి రావనుకున్నారు, 3 సీట్లలో ఇక్కడ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది. కాంగ్రెస్ సిపిఎం కలిసి వండర్ఫుల్ పాయింట్ రేస్ చేశారు మీరు రజనీ. మీరు బెంగాల్ గురించి మాట్లాడారు. ఈవెన్ బీజేపీ కూడా మొదటి నుంచి ఏం చెప్తూ వచ్చింది, బెంగాల్ అండ్ ఒడిస్సా అండ్ సౌత్ వీటిలో మేము రీకూప్ చేసుకుంటాము ఇఫ్ వి లూజ్ సంథింగ్ ఇన్ ద నార్త్ అని చెప్పి. ఇప్పుడు బెంగాల్ అండ్ ఒడిస్సాలో బాగానే పెర్ఫార్మ్ చేస్తుంది బీజేపీ ఇక్కడ.